రాష్ట్రంలో మొన్న జరిగినటువంటి 3 ఎన్నికలు, ఒకటేమో ముఖ్యంగా గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్, మరొక పక్కన 2 టీచర్ ఎలక్షన్కి సంబంధించినటువంటి ఫలితాలు మరి కాసేపట్లో రిలీజ్ కానున్నాయి. ముఖ్యంగా గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్ పైనే, ఆ రిజల్ట్ పైనే ప్రతి ఒక్కరు దృష్టి అంతా సారించిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఇప్పుడు మనం కరీంనగర్లో ఉన్నటువంటి అంబేద్కర్ స్టేడియంలో ఉన్నాం. ముఖ్యంగా ఇక్కడ 2 ఎన్నికలకు, ఒకటి గ్రాడ్యుయేట్, మరొక పక్కన మరొకటి టీచర్ ఎన్నికలకు సంబంధించినటువంటి ఫలితాలని కౌంటింగ్ కేంద్రం దగ్గర ఉన్నాం. మొత్తానికైతే ఈ కౌంటింగ్ కేంద్రంలో ఉదయం నుంచి కూడా ఎవరైతే పోటీ చేసినటువంటి అభ్యర్థులు ఉన్నారో ఉదయం నుంచి కూడా వాళ్ళు ఇక్కడే ఉండడం జరిగింది. ముఖ్యంగా ఎవరికి వారు ఆ గెలుపు ధీమాను వ్యక్తం చేస్తున్నప్పటికీ ముఖ్యంగా ఆ ట్రెండ్స్ కనుక చూసినట్టయితే, ముఖ్యంగా టీచర్ ఎన్నికకు సంబంధించినటువంటి దాంట్లో చూసుకున్నట్టయితే అంటే ఒక పక్కన గ్రాడ్యుయేట్ ఎలక్షన్కి సంబంధించినటువంటి విషయంలో ఫలితాలు రేపు లేకపోతుంటే ఎల్లుండి వచ్చేటువంటి అవకాశం ఉంది. మరో పక్కన మరి కాసేపట్లో మాత్రం టీచర్ ఎన్నికలకు సంబంధించినటువంటి ఫలితాలు మాత్రం వెలువరించేటువంటి అవకాశం కనబడతా ఉంది. ఈ టీచర్ ఎన్నికలకు సంబంధించినటువంటి విషయంలో ఇప్పటికే ప్రధానమైనటువంటి పార్టీ అభ్యర్థి అయినటువంటి బీజేపీ పార్టీ నుంచి పోటీ చేసినటువంటి అంజిరెడ్డి యొక్క హవానే కనిపిస్తూ ఉన్నది. మరో పక్కన మహేందర్ రెడ్డికి సంబంధించినటువంటి పిఆర్టీయూ అభ్యర్థి మహేందర్ రెడ్డి, ఈ ఇద్దరి మధ్యనే పోటీ ఉంటుందని చెప్పినప్పటికీ అంజిరెడ్డి ఖచ్చితంగా గెలుస్తాడన్నటువంటి ధీమాతో బీజేపీ పార్టీ ఉంది. ముఖ్యంగా మొదటి నుంచి కూడా బీజేపీ పార్టీ నమ్మకం పెట్టుకున్నటువంటి ఏదైతే మల్కా కుమ్రయ్యకు సంబంధించినటువంటి మల్కా కుమ్రయ్య విషయంలో టీచర్ ఎమ్మెల్సీలో ఖచ్చితంగా మల్కా కుమ్రయ్య విజయం సాధిస్తే, మరొక పక్కన గ్రాడ్యుయేట్ ఎలక్షన్ సంబంధించినటువంటి విషయానికి వచ్చిన సందర్భంలో అంజిరెడ్డి విషయానికి వచ్చినట్టయితే అంజిరెడ్డి సైతం కూడా ఇప్పుడు ఉన్నటువంటి గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్లో విజయం సాధిస్తాడన్నటువంటి భావనతో ముఖ్యంగా బీజేపీ పార్టీ శ్రేణులందరూ కూడా ఉత్సాహంగా పనిచేయడం జరిగింది. కానీ ఇక్కడ తీరా చూసిన తర్వాత బీసీ వర్సెస్ రెడ్డిగా మారిపోయినటువంటి ఆ ఫలితాలు, అలాగే అక్కడ ఉన్నటువంటి ట్రెండ్స్ కనుక చూసినట్టయితే అర్థమవుతా ఉంది. మరొక పక్కన అధికార కాంగ్రెస్ పార్టీ నుంచి ఒకే ఒక అభ్యర్థిని కూడా నిలబెట్టడం జరిగింది. అది కూడా కరీంనగర్ సంబంధించినటువంటి పట్టభద్రుల ఎమ్మెల్సీగా తన అభ్యర్థిని నరేందర్ రెడ్డిని మాత్రమే నిలబెట్టడం జరిగింది. సో కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నది. ఒక పక్కన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం కూడా ఇదే సంబంధించినటువంటి ప్రాంతంలో ఒకటే రోజు 3 సభలు కూడా పెట్టడం జరిగింది. ముఖ్యంగా నరేందర్ రెడ్డి గెలుపుకి ఖచ్చితంగా కృషి చేయాలి. నరేందర్ రెడ్డి ఓడిపోయినప్పటికీ కూడా పార్టీ పడిపోయేటువంటి పరిస్థితి ఉన్నది. కానీ నరేందర్ రెడ్డి గెలిస్తే ఖచ్చితంగా పట్టభద్రులకి ప్రభుత్వం నుంచి కూడా హామీ ఇస్తాను, ప్రభుత్వంకి ఖచ్చితంగా పట్టభద్రుల సమస్యలను విన్నవించుకునేందుకు కరీంనగర్ నుంచి పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థి నరేందర్ రెడ్డి చెప్పుకునేందుకు వీలు అవుతుందని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం కూడా చెప్పడం జరిగింది. ఒక పక్కన బీజేపీ పార్టీకి ఇక్కడ లోకల్ సంబంధించినటువంటి ఏదైతే కరీంనగర్, అలాగే ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్, సో ఈ సంబంధించినటువంటి 4 జిల్లాల్లో, 4 ఉమ్మడి జిల్లాల్లో ఇప్పటికే బీజేపీ పార్టీకి పూర్తి స్థాయిలో 4 ఎంపీలు ఉన్నటువంటి పరిస్థితి. అలాగే అంజిరెడ్డికి సంబంధించినటువంటి సతీమణి సైతం కూడా తీవ్రంగా మొదటి నుంచి కూడా వాళ్ళు గెలుపు కోసం వాళ్ళు కృషి చేయడం జరిగింది. బీజేపీ పార్టీ గెలిచినట్టయితే ఖచ్చితంగా కూడా బీజేపీ పార్టీ మీ సమస్యలను, గ్రాడ్యుయేట్స్ సంబంధించినటువంటి సమస్యలను తీర్చేందుకు ప్రయత్నం చేస్తుందని చెప్పేసి మొదటి నుంచి కూడా వాళ్ళు ప్రయత్నాలు ముమ్మరం చేయడం జరిగింది. సో ఈ 2 సంబంధించినటువంటి కూడా వేరు చేసేటువంటి ప్రక్రియ మాత్రమే కొనసాగుతూ ఉన్నది. ఎందుకంటే మనం గతంలో కూడా చూడడం జరిగింది, వరంగల్, నల్లగొండ, అలాగే ఖమ్మం సంబంధించినటువంటి గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్ ఏ విధంగానైతే 3 రోజుల తర్వాత తుది తీర్పు ఇవ్వడం జరిగిందో, సో ఇప్పుడు ఈ రోజు జరుగుతున్నటువంటి ఫలితాలు సైతం కూడా, గ్రాడ్యుయేట్ ఫలితాలు సైతం కూడా మరో 2-3 రోజులు పట్టేటువంటి అవకాశం అయితే కనబడతా ఉంది. సో దీంట్లో చూసుకున్నట్టయితే సుమారుగా 2,50,000 మంది ఇప్పటికే గ్రాడ్యుయేట్స్ సంబంధించినటువంటి ఓటర్లందరూ కూడా 2,50,000 ఓట్లను కూడా వేయడం జరిగింది. ఇప్పటికీ ఆ గ్రాడ్యుయేట్ సంబంధించినటువంటి వేసినటువంటి ఓట్లలో సుమారుగా 50%, అలాగే +1 వచ్చినటువంటి వాళ్ళు మాత్రమే విజేతగా ప్రకటిస్తారు. సో ఇప్పుడు కేవలం బండిలు కట్టేటువంటి ప్రక్రియ, ఓట్లను వేరు చేసేటువంటి ప్రక్రియ మాత్రమే కొనసాగుతున్నటువంటి సందర్భంలో ఇంకా చాలా సమయం పట్టేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికే సిబ్బంది సైతం కూడా 3 షిఫ్ట్లో, ముఖ్యంగా ఒక పక్కన టీచర్ ఎమ్మెల్సీ సంబంధించినటువంటి దాంట్లో ఇంకొక 1-2 గంటల్లో ఫలితాలు కూడా వెలువడేటువంటి అవకాశం ఉంటుంది. ఖమ్మం, నల్గొండ, అలాగే నల్గొండ, వరంగల్, ఖమ్మం సంబంధించినటువంటి ఏదైతే గ్రాడ్యుయేట్ సంబంధించిన ఎన్నిక ఉంటుందో ఆ ఎన్నికను కనుక మనం చూసుకున్నట్టయితే దాంట్లో పిఆర్టీయూ అభ్యర్థి అయినటువంటి శ్రీపాల్ రెడ్డి ముందున్నట్టుగా మనకైతే స్పష్టంగా అర్థమైంది. దాంతోపాటు నర్సిరెడ్డి, ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్సీగా ఉన్నటువంటి యూటీఎఫ్ అభ్యర్థిగా ఉన్నటువంటి నర్సిరెడ్డి సెకండ్ లీడ్లో కొనసాగుతా ఉన్నాడు. సో ఇప్పటికే మొదటి రౌండ్ కూడా ఫలితాలు కూడా విడుదల కావడం జరిగింది. దాంట్లో కేవలం నర్సిరెడ్డికి, అలాగే శ్రీపాల్ రెడ్డికి మధ్యలో ఉన్నటువంటి ఓట్ల సంఖ్య డిఫరెంట్ కనుక చూసినట్టయితే కేవలం 1,200 ఓట్లు మాత్రమే తేడా కనబడతా ఉన్నది. ఇక రెండో విషయానికి వచ్చినట్టయితే రెండవ ప్రాధాన్యత ఓట్లలో నర్సిరెడ్డికి పూర్తి స్థాయిలో ఈ సెకండ్ ప్రయారిటీ ఓట్లు పడ్డట్టుగా కొంతమంది అయితే
చెప్తా ఉన్నటువంటి సిచ్యువేషన్ కనబడతా ఉంది. కాబట్టి శ్రీపాల్ రెడ్డికి వేసేటువంటి వాళ్ళు మొదటి ప్రయారిటీ ఓటు వేయడం జరిగింది తప్పించి రెండో ప్రయారిటీ విషయానికి వచ్చినట్టు ఖచ్చితంగా నర్సిరెడ్డికే అవకాశం ఉన్నటువంటి మరోసారి యూటీఎఫ్ అభ్యర్థి అయినటువంటి నర్సిరెడ్డికి అవకాశం ఉన్నటువంటి పరిస్థితి అయితే కనబడతా ఉంది. దాంతోపాటు బీసీ వాదంతో బరిలోకి దిగినటువంటి పూల రవీందర్ కావచ్చు, మరొక పక్కన సుందర్ రాజు. సో వీళ్ళిద్దరు సైతం కూడా పూల రవీందర్ 4వ ప్లేస్ లో కొనసాగుతూ ఉంటే సుందర్ రాజు మాత్రం 6వ ప్లేస్ లో మాత్రమే కొనసాగుతూ ఉన్నాడు. సో ఇప్పటికీ వీళ్ళకైతే అవకాశం ఉండేటువంటి పరిస్థితి కనబడట్లేదు. శ్రీపాల్ రెడ్డి అలాగే నర్సిరెడ్డి ఇద్దరి మధ్యలోనే పోటీ ఉండేటువంటి అవకాశం. 3వ ప్లేస్ లో కాంగ్రెస్ పార్టీకి అనుబంధంగా ఉన్నటువంటి హర్షవర్ధన్ రెడ్డి ఎవరైతే ఉన్నారో ఇండిపెండెంట్ గా బరిలో దిగినటువంటి పరిస్థితి. హర్షవర్ధన్ రెడ్డి మాత్రం 3వ ప్లేస్ లో ఆయన కొనసాగుతా ఉన్నాడు. ఇప్పటికైతే ఎవరికి కూడా స్పష్టమైనటువంటి మెజార్టీ అయితే రాలేదు. వాళ్ళకి 22,000 ఓట్లు కూడా పోలుగా అయినటువంటి పరిస్థితుల నేపథ్యంలో 11,000 ఓట్లు ఎవరికైతే వస్తాయో వాళ్ళు మాత్రమే విజేతగా ప్రకటిస్తున్నటువంటి సందర్భం. కేవలం 6,045 ఓట్లు నర్సిరెడ్డికి 4,859 ఓట్లు, 6,090 ఓట్లు శ్రీపాల్ రెడ్డికి వచ్చినట్టుగా తెలుస్తా ఉన్నది. ఇంకా వీళ్ళకి ఎవరు గెలవాలన్నప్పటికీ కూడా 6,090 ఓట్లతోటి శ్రీపాల్ రెడ్డి ఉన్నాడు కాబట్టి ఆయన గెలవాలంటే ఇంకో సుమారుగా 5,000 ఓట్లు కావాలి. అది కూడా సెకండ్ ప్రయారిటీ ఓట్లు. మరి 5,000 పడేటువంటి అవకాశం ఉంటుందా లేదనేది కూడా చూడాలి. ఎందుకంటే అతిపెద్దదైనటువంటి పిఆర్టీయు సంఘం అనేది కూడా అతి పెద్దదైనటువంటి సంఘం ఇది. సో పిఆర్టీకు 6,000 ఓట్లు మొదటి ప్రాధాన్యత ఓట్లు కేవలం 6,000 సంపాదించుకున్నటువంటి శ్రీపాల్ రెడ్డికి 5,000 ఓట్లు సెకండ్ ప్రయారిటీలో వస్తాయి అనేది కూడా అనుమానంగానే కనబడతా ఉన్నది. అందుకని చెప్పేసి నర్సిరెడ్డికి దరిదాపుగా ఛాన్సెస్ అయితే మాత్రం ఇంకా ఉండేటువంటి పరిస్థితి కనబడుతుంది. మరి ఇంకొక గంటన్నర సేపట్లో ఈ సంబంధించినటువంటి ఫలితం కూడా వెలువడేటువంటి అవకాశం అయితే కనబడతా ఉంది. దీనిపైనే నల్గొండ, వరంగల్, ఖమ్మం సంబంధించినటువంటి ఏదైతే టీచర్ ఎమ్మెల్సీ ఉందో ఈ టీచర్ ఎమ్మెల్సీలో బీసీలందరూ కూడా ఐక్యంగా కూడా పోరాడడం జరిగింది. ముఖ్యంగా దీంట్లో ఖచ్చితంగా బీసీ అభ్యర్థి గెలుస్తాడు. రెడ్డి వర్సెస్ బీసీలుగా జరిగినటువంటి ఎన్నికల్లో రెడ్డి సామాజిక వర్గం నుంచి అంటే పీఆర్టీయూలో బలమైనటువంటి సంఘంగా ఉన్నప్పుడు కూడా దాంట్లో చీలికలు రావడంతో పీఆర్టీయూకు సంబంధించిన అభ్యర్థి గెలుపు అంత సులువేం కాదని చెప్పేసి మొదటి నుంచి కూడా భావించడం జరిగింది. కానీ తీరా చూసిన తర్వాత పీఆర్టీయూకు సంబంధించినటువంటి అభ్యర్థి శ్రీపాల్ రెడ్డి ముందు వరుసలో ఉండడం, బీసీలు మాత్రం 4-5 స్థానాల్లో వాళ్ళు కొనసాగుతుండడం కొంత ఆందోళనకరమైనటువంటి విషయం. ఇక్కడ బీసీ అభ్యర్థి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆయన గెలిచేటువంటి అవకాశాలు మాత్రం చాలా తక్కువగానే చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఇంతకుముందు చెప్పినట్టుగానే శ్రీపాల్ రెడ్డి, నర్సిరెడ్డి ఇద్దరి మధ్యలోనే తీవ్రమైనటువంటి పోటీ ఉంటుంది. ఎవరు గెలిచినప్పుడు కూడా మరి చాలా తక్కువ ఓట్ల డిఫరెంట్తో ఉంది కాబట్టి అది కొంత సంక్లిష్టంగానే మారేటువంటి అవకాశం కనబడతాం. సో ఇప్పుడు మనం కరీంనగర్లో ఉన్నాం కాబట్టి కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్ విషయానికి వచ్చినట్టు ఏదంటే ముఖ్యంగా గ్రాడ్యుయేట్స్ సంబంధించినటువంటి ఎన్నికల కనుక విషయాన్ని కనుక మనం చూసుకున్నట్టయితే పోలైనటువంటి ఓట్లు సుమారుగా 2,53,000 ఓట్లు కూడా పోలైనటువంటి పరిస్థితి. దాంట్లో 1,25,000 దరిదాపుగా 1,25,000 ఓట్లు ఎవరికైతే వస్తే వాళ్ళు మాత్రమే విజేతగా ప్రకటిస్తున్నటువంటి పరిస్థితి అయితే తెలుస్తా ఉంది. మొదటి నుంచి కూడా ఏదైతే బీసీ వాదంతో బరిలోకి దిగినటువంటి ప్రసన్న హరికృష్ణ పైనే పూర్తి స్థాయిలో ఇక్కడ ఉన్నటువంటి లోకల్ సంబంధించినటువంటి వాళ్ళు సైతం కూడా ప్రసన్న హరికృష్ణకే గెలుపు అవకాశాలు కూడా చాలా ఉండేటువంటి అవకాశం ఉంటుందని చెప్పేసి తెలుస్తా ఉంది. ఎందుకంటే ఇక్కడ ముగ్గురు అభ్యర్థులు కూడా చాలా బలమైనటువంటి అభ్యర్థులు. ఒకరేమో ఒక పక్కన ఇక్కడ చూసుకున్నట్టయితే చిన్నమైల అంజిరెడ్డితో పాటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థి నరేందర్ రెడ్డి, అలాగే వీళ్ళిద్దరు కూడా రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తులు బరిలోకి ప్రధానమైనటువంటి పార్టీ నుంచి బరిలోకి దిగితే మరొక పక్కన బీఎస్పీ పార్టీ నుంచి బరిలోకి దిగినటువంటి ప్రసన్న హరికృష్ణ. సో ఈ ముగ్గురు మధ్యలో కూడా పోటీగా ఇక్కడ ప్రచారం కూడా కొనసాగడం జరిగింది. ఒక పక్కన బీజేపీ కావచ్చు, అధికార కాంగ్రెస్ పార్టీ కావచ్చు, మరొక పక్కన ప్రసన్న హరికృష్ణ. సో తీవ్రమైనటువంటి విజయం కోసం చివరి వరకు కూడా వాళ్ళు ప్రయత్నాలు కూడా చేయడం జరిగింది. సో దీనిలో వాళ్ళ యొక్క బలగాలు కనుక చూసినట్టయితే ప్రసన్న హరికృష్ణ విషయానికి వచ్చినట్టయితే చాలా ఇక్కడ లోకల్లో చాలా మంచి పేరున్నటువంటి వ్యక్తి, అలాగే విద్యావంతుడిగా పేరున్నటువంటి వ్యక్తితో పాటు అసిస్టెంట్ ప్రొఫెసర్కి సంబంధించినటువంటి ఆ ఉద్యోగాన్ని కూడా ఆయన రాజీనామా చేయడం ఆయనకు సానుకూలమైనటువంటి పరిస్థితిగా కనబడతా ఉన్నది. మరొక పక్కన బీసీ వాదం ఇప్పుడు బలపడుతున్నటువంటి సందర్భంలో ఒక బీసీ బిడ్డగా ఆయన బరిలోకి దిగడం, అలాగే ప్రత్యర్థులైనటువంటి ఇద్దరు సైతం కూడా వాళ్ళకు విద్యా సంస్థలు ఉండడం, మరొక పక్కన ఆర్థికంగా నిలదొక్కుకోవడం ఇక్కడ ప్రసన్న హరికృష్ణకు కొంత కలిసి వచ్చేటువంటి అంశంగా చెప్పుకోవచ్చు. అలాగే పోటీ పరీక్షలకు సంబంధించినటువంటి నిపుణులుగా పేరు పొందడం జరిగింది. అందుకోసం అని చెప్పేసి ఎవరైతే పోటీ పరీక్షలు సిద్ధమవుతూ ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, చాలా మందిని కూడా విద్యావేత్తలుగా తీర్చిదిద్దినటువంటి ఘనత ఇక్కడ ప్రసన్న హరికృష్ణ కూడా ఉండడం జరిగింది. అంతేకాకుండా బీఎస్పీ సంబంధించినటువంటి పార్టీ నుంచి కూడా టికెట్ తీసుకుని ఆయన ఇండిపెండెంట్ గా కాదు బీఎస్పీ పార్టీ నుంచి కూడా ఆయన టికెట్ తీసుకొచ్చుకొని ఆయన
పోటీలో బరిలో ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకంటే చాలా మంది కూడా గ్రాడ్యుయేట్స్కు సంబంధించినటువంటి వాళ్ళు బీఎస్పీ పార్టీలో కూడా చాలా మంది ఓటర్లు ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఆయనకు ఒక పక్కన బీసీ వాదం, మరొక పక్కన బీఎస్పీ పార్టీకి సంబంధించినటువంటి ఆ వాదం కూడా కలిసి వచ్చేటువంటి అంశంగా చెప్పుకోవచ్చు. మరొక పక్కన ప్రసన్న హరికృష్ణ. సో హరికృష్ణ యాక్చువల్గా ఆయనకు సంబంధించినటువంటి పేరు హరికృష్ణ. సో ముందు ఉన్నటువంటి ప్రసన్న వాళ్ళ భార్య పేరు కూడా ముందు పెట్టుకోవడం అది కొంత సెంటిమెంట్గా కలిసి వచ్చింది. వాళ్ళ భార్య సైతం కూడా చాలా ప్రాంతాల్లో కూడా ఆమె పర్యటించి తన భర్త విజయంలో కావచ్చు, భర్తని విజయ తీరాలకు తీర్చడంలో తమ వంతుగా ఆమె ప్రచారం చేసినటువంటి పరిస్థితి కూడా కనబడతా ఉన్నది. ఇక మరొక పక్కన అన్ని ప్రాంతాల్లో ప్రసన్న హరికృష్ణ ప్రచారం చేయలేదన్నటువంటిది కూడా తెలుస్తా ఉంది. ఎందుకంటే ఆయనకు ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులు కావచ్చు, ఆయనకు ఉన్నటువంటి ఏదైతే ఇద్దరు అంజిరెడ్డి కావచ్చు, నరేందర్ రెడ్డి ఈ ఇద్దరితో పోల్చుకున్నట్టయితే ఉంటే ప్రచారంలో ఖచ్చితంగా హరికృష్ణ కొంత వెనుకంజలోనే ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకంటే వాళ్ళకి ఆర్థికంగా వాళ్ళు నిలదొక్కుకోవడం జరిగింది. మరొక పక్కన యంత్రాంగం పరంగా సైతం కూడా వాళ్ళకి చాలా మంది కూడా పనిచేసినటువంటి పరిస్థితి. కానీ హరికృష్ణకి ఎక్కడికి వెళ్ళినప్పుడు కూడా ఆయనే ప్రచారం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి. పేరున్నటువంటి నేతలు ఎవరు కూడా హరికృష్ణ గెలుపు కోసం ఎక్కువగా ఎవరు కూడా ప్రచారం చేసినటువంటి పరిస్థితి కనబడట్లేదు. సో ఇది కూడా ఆయనకు కలిసి వచ్చేటువంటి అంశంగా చెప్పుకోవచ్చు. కానీ ఓటు హరికృష్ణకి వేయమని చెప్పేటువంటి పరిస్థితిలో కనబడలేదు. మరొక పక్కన అంజిరెడ్డి కావచ్చు, మరొక పక్కన నరేందర్ రెడ్డి కావచ్చు. సో డబ్బుల పంపిణీ సంబంధించిన విషయానికి వచ్చిన తర్వాత కూడా వీళ్ళే ముందంజలో ఉన్నారు. వాళ్ళే ఎవరైతే గ్రాడ్యుయేట్స్ కి పైసలు పంపించడంలో కావచ్చు, మరొక పక్కన వాళ్ళ ప్రచారంలో కానీ వాళ్ళు కొంత దూకుడుగా వెళ్ళినటువంటి పరిస్థితి. ఇదే సందర్భంలో ఒక పక్కన కార్పొరేట్ సంబంధించినటువంటి విద్యా సంస్థల యజమాని అయినటువంటి నరేందర్ రెడ్డి పైన కూడా తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఉన్నటువంటి పరిస్థితి. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పటికీ కూడా ముఖ్యంగా ఆ విధమైనటువంటి ప్రచారం ఎక్కడ కూడా కనపడలేదు. ముఖ్యంగా క్యాండిడేట్ సంబంధించినటువంటి దాంట్లో చాలా వీక్ అయినటువంటి క్యాండిడేట్ అన్నటువంటి పేరు మొదటి నుంచి కూడా బలంగా వినపడ్డటువంటి పరిస్థితి. అంతేకాకుండా ఆయన సంబంధించినటువంటి విద్యా సంస్థల్లో అధిక ఫీజులు, అలాగే విద్యార్థుల నుంచి ఆర్థిక దోపిడీ చేసేటువంటి పరిస్థితి ఉంటుంది. ఎక్కడ కూడా కాంప్రమైజ్ అయ్యేటువంటి పరిస్థితులు ఉండదు. ఎవరిని కూడా అంటే విద్యార్థులకు సంబంధించిన పేద విద్యార్థులు అయినప్పుడు కూడా ఫీజు తగ్గించడంలో ఆయన ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాడు, వాళ్ళని ముక్కుపిండి వసూలు చేస్తాడన్నటువంటి పేరు బలంగా ఉన్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. కేవలం ఆయనకు అనుకూలించేటువంటి అంశం అధికార పార్టీ నుంచి బరిలోకి దిగడం, మరొక పక్కన చిట్ట చివరి క్షణాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇదే ప్రాంతంలో ప్రచారం చేయడంతో కొంత ఆయనకు అనుకూలించేటువంటి అంశంగా చెప్పుకోవచ్చు తప్పించి మరొక పక్కన ఈయనకు కలిసి వచ్చేటువంటి అంశాలు అయితే లేవు. అంజిరెడ్డి విషయానికి వచ్చినట్టయితే ఉంటే ఎంపీలు ఇదే ప్రాంతానికి చెందినటువంటి వాళ్ళు ఉండడం, అలాగే ఆర్ఎస్ఎస్ బలంగా ఉన్నటువంటి ఈ ప్రాంతంలో కొంత బీజేపీ పార్టీకి అనుకూలించేటువంటి అంశంగా చెప్పుకోవచ్చు. అలాగే ప్రచారాన్ని సైతం కూడా అందరికంటే ముందుగా అంజిరెడ్డి, చిన్నమేల అంజిరెడ్డి కూడా అందరికంటే ముందుగానే ఆయన కూడా ప్రచారంలోకి దూసుకుపోవడం కూడా మనకు స్పష్టంగా అర్థమవుతా ఉంది. అంతేకాకుండా ప్రత్యర్థులను సైతం కూడా ఆయన తక్కువ అంచనా వేయడం జరిగింది. సో ప్రసన్న హరికృష్ణ కావచ్చు, మరొక పక్కన నరేందర్ రెడ్డిని సైతం కూడా కొంత వాళ్ళని తక్కువ అంచనా వేసి ఆయన ప్రచారంలోకి వెళ్ళడం జరిగింది. అయినప్పటికీ కూడా ముఖ్యంగా ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ట్రెండ్స్ కనుక చూసుకున్నట్టయితే ఇద్దరి మధ్యలోనే ప్రధానమైనటువంటి పోటీగా కనబడతా ఉంది. బీజేపీ పార్టీ అలాగే మరొక పక్కన ప్రసన్న హరికృష్ణ ఇద్దరి మధ్యలో పోటీ ఉంటుందని చెప్పేసి అందరూ కూడా భావించారు జరిగింది. కానీ అంజిరెడ్డి మూడో ప్లేస్లోనే మాత్రమే ఉండేటువంటి అవకాశం కనబడతా ఉన్నది. ఒక అధికార పార్టీకి సంబంధించినటువంటి అధికార పార్టీ నుంచి బరిలోకి దిగినటువంటి నరేందర్ రెడ్డి కావచ్చు, మరొక పక్కన ప్రసన్న హరికృష్ణ ఈ ఇద్దరి మధ్యలోనే తీవ్రమైనటువంటి పోటీ ఉండేటువంటి అవకాశం కనబడతా ఉంది. ఇది ఇప్పుడైతే కాదు, దాదాపుగా రేపు సాయంత్రం లేకపోతే ఎల్లుండి పొద్దుటి వరకు కూడా ఈ సంబంధించినటువంటి రిజల్ట్ వచ్చేటువంటి అవకాశం కనబడతా ఉన్నది. మరొక పక్కన ఇక టీచర్ ఎమ్మెల్సీ విషయానికి వచ్చినట్టయితే మనకు మల్కా కొమరయ్య విషయాన్ని అందరూ కూడా ప్రస్తావించడం జరిగింది. మొదటి నుంచి కూడా మల్కా కొమరయ్యే గెలుస్తాడన్నటువంటి నమ్మకాన్ని బీజేపీ పార్టీ సైతం కూడా పెట్టుకోవడం జరిగింది. మూడింటికి మూడు జరిగినటువంటి టీచర్ ఎన్నిక కావచ్చు, మరొక పక్కన గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్లో మూడింటికి మూడు మేమే గెలుస్తామని చెప్పేసి బీజేపీ పార్టీ హోప్స్ పెట్టుకోవడం జరిగింది. మరొక పక్కన మూడింటికి మూడు బీసీ అభ్యర్థులు విజయం సాధిస్తారనేది బీసీ సంఘాల వాదన. మరొక పక్కన ఒకటే సంబంధించినటువంటి బరిలో నిలబెట్టినటువంటి గ్రాడ్యుయేట్ కరీంనగర్ బరిలో దింపినటువంటి నరేందర్ రెడ్డి ఖచ్చితంగా విజయం సాధిస్తాడు అన్నటువంటి భావనతో కాంగ్రెస్ పార్టీ కూడా ఉండడం జరిగింది. సో ఎవరికి వారు గెలుపు పైన ధీమా వ్యక్తం చేస్తున్నప్పటికీ సైతం కూడా ఇప్పుడున్నటువంటి ట్రెండ్స్ కావచ్చు, ఇప్పుడు జరుగుతున్నటువంటి లెక్కింపు ఆధారంగా కనుక చూసుకున్నట్టయితే ముఖ్యంగా ప్రసన్న హరికృష్ణ కొంత ముందు వరుసలో ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. మరొక పక్కన మల్కా కొమరయ్యకు సంబంధించినటువంటి మొదటి ప్రాధాన్యత ఓట్లు కొంత లీడ్లో ఉన్నట్టుగా అయితే తెలుస్తా ఉంది. మరొక పక్కన వరంగల్, ఖమ్మం, నల్గొండ సంబంధించినటువంటి దాంట్లో పిఆర్టీ అభ్యర్థి శ్రీపాల్ రెడ్డి కొంత ముందంజలో ఉన్నప్పటికీ సెకండ్ ప్రయారిటీ ఓట్లు మొత్తం అయిపోయేసరికి నర్సిరెడ్డి కొంత లీడ్లో ఉండేటువంటి అవకాశం అయితే కనబడతా ఉన్నది. ఆయనకు అంటే ముఖ్యంగా ఇద్దరి మధ్యలో ఉన్నటువంటి ఓట్ల సంఖ్యను కనుక చూసుకున్నట్టయితే డిఫరెంట్ కనుక చూసుకున్నట్టయితే కేవలం 1000-1200 ఓట్ల మధ్యలోనే ఉంది. కాబట్టి
ఏ క్షణమైనా కానీ ఈ సంబంధించినటువంటి రిజల్ట్ కూడా మారేటువంటి అవకాశం అయితే కనబడతా ఉంది. పూర్తి స్థాయిలో భద్రత అలాగే ముఖ్యంగా 3 షిఫ్టుల్లో ఈ సంబంధించినటువంటి ఓట్లను కూడా లెక్కించేటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ రోజు వరకు సంబంధించినటువంటి ఏదైతే ఈ ఓట్ల లెక్కింపులు అంటే ఒకటే దగ్గర ఈ సంబంధించినటువంటి అంబేద్కర్ స్టేడియంలో, కరీంనగర్ అంబేద్కర్ స్టేడియంలో ఉన్నటువంటి ఈ స్టేడియంలో ఒకటేమో గ్రాడ్యుయేట్ సంబంధించినటువంటి ఫలితాలకు సంబంధించింది, మరొక పక్కన టీచర్ సంబంధించినటువంటి ఓట్ల లెక్కింపు ఒకటే దగ్గర జరుగుతుంది. కాబట్టి క్రౌడ్ కూడా పెద్ద ఎత్తున ఉన్నది. పోలీసు సంబంధించినటువంటి బలగాలు కూడా పూర్తి స్థాయిలో వాళ్ళు మోహరించి ఉండడం జరిగింది. 3 షిఫ్ట్లో కూడా ఈ సంబంధించినటువంటి ఓట్ల లెక్కింపు కార్యక్రమం అయిపోతుంది. కాబట్టి రేపు అలాగే ఎల్లుండి కేవలం గ్రాడ్యుయేట్ సంబంధించినటువంటి ఎన్నికలు మాత్రమే, గ్రాడ్యుయేట్ సంబంధించినటువంటి ఓట్ల లెక్కింపు మాత్రమే ఉంటుంది. కాబట్టి సో దీంట్లో ముఖ్యంగా దీనిపైనే ప్రత్యేకంగా సిబ్బంది అంతా కూడా పనిచేస్తారు. కాబట్టి చాలా కొంత తొందరగా కూడా ఓట్ల లెక్కింపు కూడా అయ్యేటువంటి అవకాశం అయితే కనబడతా ఉంది. ఏదేమైనప్పటికీ కూడా ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అలాగే బీజేపీ పార్టీ, మరొక పక్కన ఇండిపెండెంట్గా నిలబడ్డటువంటి ఎవరైతే ప్రసన్న హరికృష్ణ ఉన్నాడో, సో వీళ్ళ సంబంధించినటువంటి వాళ్ళ లోపలనే అభ్యర్థులు కూడా లోపలనే ఉండడం జరిగింది. ఇప్పటి వరకు ఎవరు కూడా, ఎందుకంటే ట్రెండ్స్ అనేవి కూడా ఎక్కడ కూడా కేవలం ఉన్నటువంటి ఓట్లు ఒక పక్కన టీచర్ ఎమ్మెల్సీ సంబంధించినటువంటి దాంట్లో 22,000 ఓట్లు మాత్రమే, మరొక పక్కన గ్రాడ్యుయేట్ సంబంధించినటువంటి ఎన్నికలకు సంబంధించి ఇప్పుడిప్పుడే ఓట్లని జస్ట్ బండలు కడుతున్నటువంటి ప్రక్రియ మాత్రమే కొనసాగుతుంది. కాబట్టి కొంత అభ్యర్థులందరూ ఎవరికి సంబంధించినటువంటి ఎవరికి విజయం దక్కుతుందో తెలియనటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఎవరికి వారు ధీమా వ్యక్తం చేస్తూ వాళ్ళు లోపలనే కౌంటింగ్ కేంద్రం లోపలనే ఉండడం జరిగింది. సో ఏ క్షణమైనా కానీ ఈ సంబంధించినటువంటి ముఖ్యంగా టీచర్ ఎమ్మెల్సీ సంబంధించినటువంటి వరంగల్, నల్గొండ, ఖమ్మం సంబంధించినటువంటిది మరి కాసేపట్లో 1 అవర్లో వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. మరొక పక్కన 8 గంటల వరకు టీచర్ ఎమ్మెల్సీ సంబంధించినటువంటి మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ సంబంధించినటువంటి టీచర్ ఎమ్మెల్సీకి సంబంధించినటువంటి ఫలితం కూడా వచ్చేటువంటి అవకాశం అయితే కనబడతా ఉంది.